సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి వేర్ టు యూజ్ మల్టీమీడియా, అంటే ఎక్కడెక్కడ మనం ఈ మల్టీమీడియాని యూజ్ చేస్తూ ఉంటాము అని అన్నమాట. దీంట్లో మనకి సో వేర్ టు యూజ్ అంటే మనం మల్టీమీడియా యూజ్ టు ఎక్స్పాండ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నమాట. ఫస్ట్ అంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్స్లో, అంటే మనం సిబిటి అంటాం కదా, సో ఇదనమాట కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్స్లో. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఎడ్యుకేషన్లో, అలాగే ఎంటర్టైన్మెంట్లో మన సినిమాస్ అవి చూస్తున్నాం కదా, సో వాటిల్లో ఎంటర్టైన్మెంట్, అలాగే ఇన్ఫర్మేషన్ యాక్సెస్లో, అలాగే బిజినెస్ ప్రెజెంటేషన్స్లో. సో వీటిల్లో మనం మ్యాక్సిమం మల్టీమీడియాని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం అనుకున్నాం కదా బిజినెస్ ప్రెజెంటేషన్స్లో యూజ్ చేస్తామని. సో మనకిచ్చిన సిలబస్లో మనకి వేర్ టు యూజ్ అంటే మనకి మల్టీమీడియాలో మనం బిజినెస్ ఒకటి, హోమ్ ఒకటి, అలాగే స్కూల్స్లో, అలాగే పబ్లిక్ ప్లేసెస్లోనే 4 టాపిక్స్ ఇచ్చాడు. సో ఓన్లీ ఆ 4 టాపిక్స్ చదువుకుంటే మనకు సరిపోద్ది. ఫస్ట్ మనం మల్టీమీడియా ఇన్ బిజినెస్లో అనమాట ఎలా యూజ్ చేస్తాం అనేది. సో మల్టీమీడియా ఇన్ బిజినెస్లో, సో బిజినెస్లో మల్టీమీడియాని ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఈ బిజినెస్ అప్లికేషన్స్లో మనకు మ్యాక్సిమంగా కావాల్సిన దాని యొక్క ముందు ప్రెజెంటేషన్స్లో అనమాట. మల్టీమీడియా ప్రెజెంటేషన్లో ఉంటుంది. ఫస్ట్ ప్రెజెంటేషన్, మనం ఇచ్చే ప్రెజెంటేషన్స్ని బట్టే కదా బిజినెస్ అనేది డెవలప్ అయ్యేది. అంటే మనం ఏ విధంగా అయితే ప్రజెంట్ చేస్తున్నామో, సో మనం ఎలా అయితే మనం బిజినెస్ చేయాలనుకుంటున్నామో అలా ప్రెజెంటేషన్ అనేది చూపించి మనం ఇస్తామన్నమాట. సో ప్రెజెంటేషన్స్లో, అలాగే ఈ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ ట్రైనింగ్, అలాగే మార్కెటింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్స్. మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, సో అడ్వర్టైజింగ్, అలాగే ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, అంటే ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు మనకి ప్రతి వస్తుంది కదా, సో అలా అనమాట. అలాగే ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్. సో వీటిలో మనం బిజినెస్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తాం. దీంట్లో మనకి ప్రెజెంటేషన్స్లో, ట్రైనింగ్స్లో, మార్కెటింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్, అలాగే ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ అనమాట. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ మొత్తం ఇంక్లూడ్ అయిన తర్వాతే బిజినెస్ అప్లికేషన్స్ ఫర్ మల్టీమీడియా ఇంక్లూడ్స్ అనమాట. ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. సో బిజినెస్లో మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే స్కూల్స్లో ఇవన్నీ మనకి మల్టీమీడియా యూజెస్ కిందకే వస్తుంది. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ యూజెస్ ఆఫ్ మల్టీమీడియా అన్నప్పుడు ఈ మొత్తం రాయాలి. వేర్ టు యూజ్ మల్టీమీడియా అన్నప్పుడు అది, అలాగే మల్టీమీడియా ఇన్ బిజినెస్, మల్టీమీడియా ఇన్ స్కూల్, అలాగే మల్టీమీడియా ఇన్ హోమ్, అలాగే మల్టీమీడియా ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో ఈ 4 మనం రాస్తే సరిపోతుంది అనమాట. సో మల్టీమీడియా ఇన్ స్కూల్స్లో మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో తెలుస్తుంది. మనకు మ్యాక్సిమం ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మల్టీమీడియా కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట.
ఏదైనా విజువల్గా చూడాలన్నా లేకపోతే యానిమేటెడ్గా చూడాలన్నా, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం యానిమేటెడ్ క్లాసెస్ చెప్తాం కదా, సో వాటిల్లో మనం ఇవి మల్టీమీడియాని మోస్ట్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో మనం నేర్చుకోవడానికి అంటే లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఈ మల్టీమీడియాని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఏం చెప్తామంటే ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఎన్రిచ్ ద లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. సో ద స్టూడెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టీచర్స్ బికమ్ ద కోర్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫార్మ్ ఆఫ్ మల్టీమీడియా అంటే యూజెస్ ఏమేంటి, ఫస్ట్ మనకి యానిమేటెడ్ స్టోరీస్ బుక్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. యానిమేటెడ్ స్టోరీస్ books, animated stories books for kindergarten స్టూడెంట్స్. అంటే మనం చిన్నపిల్లలకి యూకేజీ ఎల్కేజీ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి మనం యానిమేటెడ్ స్టోరీస్ ఎలా చెప్తాం, మనం టీవీలోనే చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి యానిమేటెడ్ స్టోరీస్ ఉంటాయి కదా, సో ఆ యానిమేటెడ్ స్టోరీస్ని మనం ఈ మల్టీమీడియా యూజ్ చేస్తే ఆ యానిమేటెడ్ స్టోరీస్ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి రీడింగ్ స్కిల్స్ గ్రోయింగ్ త్రూ ద వర్డ్. సో రీడింగ్ స్కిల్స్ గ్రో త్రూ వర్డ్ రికగ్నైజేషన్. సో వర్డ్ రికగ్నైజేషన్స్ అనమాట. మనం ఏం చెప్తాం, ఏ మౌజ్ క్లిక్స్ ఆన్ ఎనీ వర్డ్ ప్లే ఇట్ బ్యాక్. సో ఈ విధంగా అనమాట. అంటే రీడింగ్ స్కిల్ గ్రోయింగ్ త్రూ ద వర్డ్ రికగ్నైజేషన్. మనం ఏ వర్డ్ అయితే కావాలనుకుంటున్నామో దాని మీద మనం మౌస్తో క్లిక్ చేస్తే అది మనకి ఆటోమేటిక్గా ఆ సౌండ్ అనేది మనకి ప్లే చేస్తుంది. ఫర్ సపోజ్ ఏ అని అనుకోండి, ఏ బటన్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకు సౌండ్ వస్తుంది కదా, సో ఏ అనే ఇలా మనం యానిమేషన్ వీడియోస్ ఏబిసిడి వీడియోస్ చూస్తాం కూడా, సో అలా అనమాట. అలాగే మళ్ళీ మూడో పాయింట్ వచ్చి ద కంప్యూటర్ రీడ్స్ ద స్టోరీ లౌడ్ అనమాట. లౌడ్స్ sometimes spellings words individually. సో ఇలా అనమాట. కంప్యూటర్ రీడ్స్ ద స్టోరీస్, మనకి స్టోరీస్ చెప్తా ఉంటుంది కదా, సో అలా స్టోరీస్ కొన్నిసార్లు అవి మనకి స్పెల్లింగ్స్ అంటే యాపిల్ స్పెల్లింగ్స్, కార్ స్పెల్లింగ్, సో ఇలాంటి స్పెల్లింగ్స్ చిన్నపిల్లలకి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి మల్టీమీడియా ఇన్ స్కూల్స్లో అంటున్నాం. సో అది కూడా మనం కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే మల్టీమీడియా యూజ్ అవుతుందో సో వాటిని మనం తీసుకున్నాం అనమాట. సో ఇది మల్టీమీడియా ఇన్ స్కూల్స్. ఓకే, సో నెక్స్ట్ అలాగే మల్టీమీడియా ఇన్ పబ్లిక్ ప్లేసెస్. మల్టీమీడియా ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో మల్టీమీడియాని మనం పబ్లిక్ ప్లేసెస్లో ఏ విధంగా యూజ్ చేస్తామన్నమాట. సో మల్టీమీడియా మనం పబ్లిక్లో అంటే మ్యాక్సిమం అవి ప్రొవైడ్ చేసేది ఎలా చేస్తారంటే మనం షాపింగ్ మాల్స్ ఎక్కడున్నాయా అనేది మనకి స్క్రీన్ ద్వారా కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే మనం ఫర్ సపోజ్ ట్రైన్స్ చూసుకున్నాం అనుకోండి, రైల్వే స్టేషన్లో కూడా కనిపిస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో మనకి వాడు ప్రజెంట్ చేస్తూ ఉంటాడు, ఈ టైంకి ఈ ట్రైన్ ఉన్నది, ఇన్ని గంటలకి ప్లాట్ఫామ్ మీద అని
మనకి ప్రజెంట్ చేసి చూపిస్తూ ఉంటాడు కదా. సో వీటిని మనం పబ్లిక్ ప్లేసెస్లో, అలాగే మనకి షాపింగ్ మాల్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే హాస్టల్స్ ఎలా ఉన్నాయి, మ్యూజియంలో మనం. సో వీటిలో మనం మ్యాక్సిమంగా పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇవి మనకి తీసుకోవచ్చు అనమాట. సో ఏం చెప్తామంటే multimedia has become available at stand alone terminals or to provide informations and help at shopping malls, hostels, hotels, అలాగే హాస్టల్స్, రైల్వే స్టేషన్స్, అలాగే మ్యూజియం అండ్ గ్రోసరీ స్టోర్స్. అంటే మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట గ్రోసరీ స్టోర్స్. సో వీటిలో మనం పబ్లిక్ ప్లేసెస్లో ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. సో మల్టీమీడియా హ్యాస్ బికమ్ అవైలబుల్ ఎట్ స్టాండర్డ్ అలోన్ టెర్మినల్స్ అనమాట, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ ఎట్ షాపింగ్ మాల్స్, హోటల్స్, రైల్వే స్టేషన్స్ అండ్ మ్యూజియం అండ్ గ్రోసరీ స్టోర్స్. వీటిలో మనం పబ్లిక్ ప్లేస్లో ఈ మల్టీమీడియాని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే మల్టీమీడియా ఎట్ హోమ్. సో మల్టీమీడియా ఎట్ హోమ్, మనం ఇంట్లో ఏ విధంగా అయితే మల్టీమీడియాని యూజ్ చేస్తున్నాం అనేది. మనం మల్టీమీడియా హోమ్ అంటే మనకి ఏదైనా సిడీస్ కానీ డివిడీస్ కానీ పెట్టి ప్లే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మనం టెలివిజన్లో అంటే టీవీలో మనం సిడీస్ కానీ డివిడీస్ కానీ ఇవి పెట్టి ప్లే చేసుకొని మనం చూసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. సో అదే చెప్తాం మనం ఇక్కడ. ద హోమ్ కన్జ్యూమర్ ఆఫ్ మల్టీమీడియా either owns a computer with an attached CD ROM డ్రైవ్, అదన్నా కదా మనం. సో అలా ఆర్ ఏ సెటప్ బాక్సెస్ ఉంటాయి కదా, మనం సెటప్ బాక్సెస్ ఈ మధ్య అందరూ సెటప్ బాక్సెస్ మ్యాక్సిమం పెట్టుకున్నారు. సో సెటప్ బాక్స్ ప్లేయర్స్ దట్ హుక్స్ అప్ టు ద టెలివిజన్. సో ఈ విధంగా మనం హోమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి మన యూజెస్ ఏంటిది మల్టీమీడియా. ఫస్ట్ మనం బిజినెస్లో, స్కూల్స్లో, అలాగే పబ్లిక్ ప్లేసెస్, హోమ్లో ఏ విధంగా అయితే మనం మల్టీమీడియాని యూజ్ చేస్తున్నాం అనే దాని గురించే ఇది మనకి ఇచ్చారు. సో ఇక్కడితో మనకి యూజెస్ ఆఫ్ మల్టీమీడియా అనేది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మనం వర్చువల్ రియాలిటీ అనమాట. సో వర్చువల్గా ఎలా ఉంటుంది, రియాలిటీ. దీన్ని మనం విఆర్గా చెప్పుకుంటాం. షార్ట్ కట్ ఫామ్లో మనం విఆర్గా రాస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్, మనకి 4 మార్క్స్కి ఇస్తారు. సో ఇది 4 మార్క్స్కి అనమాట. ఇవి యూజెస్ ఆఫ్ మల్టీమీడియా మనకి 12 మార్క్స్కి ఇస్తారు. సో ఈ 4 మార్క్స్లో మనం విఆర్ అంటాం. ఇది
ఈ వర్చువల్ రియాలిటీ అనేది ఇట్ ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మల్టీమీడియా అనమాట. మల్టీమీడియాకి ఎక్స్టెన్షన్గా మనం వర్చువల్ రియాలిటీగా చెప్పుకుంటాం. అయితే దీంట్లో మనకి బేసిక్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏమంటే బేసిక్ ఎలిమెంట్ అంటే ఇమాజినరీ, అలాగే సౌండ్, యానిమేషన్స్, వీటిని మనం బేసిక్ ఎలిమెంట్గా తీసుకుంటాం. అంటే ఈ వర్చువల్ ఎలా ఉంటుందంటే మనకి మీరు ఆల్రెడీ త్రీ డీ కానీ అంటే ఏదైనా సినిమాలు చూసేటప్పుడు మనకి 3D సినిమాస్ ఉంటాయి కదా. సో వాడు 3D గ్లాసెస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆ 3D యానిమేషన్ సినిమాస్ అనేవి మనం చూస్తాం. సో అలాంటిది అనమాట. అంటే అవి మన మీదకి వచ్చేస్తున్నట్టు, మనం వాటి దగ్గరికి వెళ్తున్నట్టు, సో ఇలా మనకి క్రియేట్ చేయడాన్ని అనమాట. సో అందుకని అంటున్నా వీటిలో ఎలిమెంట్స్ అంటే మ్యాక్సిమం మనం ఇమాజినరీ అనుకుంటాం, లేకపోతే వాటి యొక్క సౌండ్, యానిమేషన్ అనమాట. సో అదే చెప్తాం. సో VR ఈజ్ an extension of multimedia, it uses the basic multimedia elements of imaginary, అలాగే ఇమాజినరీ ఒకటి, సౌండ్ అండ్ యానిమేషన్, సో అనమాట. అయితే ఈ విఆర్ ఈజ్ అటెంప్ట్ టు ప్లేస్ ఇన్సైడ్ ఏ లైఫ్ లైక్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి ఎలా ఉంటుందంటే సో అదే రాద్దాం ఇక్కడ. విఆర్ attempts to place you inside a life like experience. సో ఎక్స్పీరియన్స్ దీనికోసం టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్ టు వ్యూ గెట్ క్లోజర్ అనమాట. మనకి ఎలా ఉంటుంది, మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో అలా అదే రాస్తున్నాం అనమాట. లైఫ్ లైక్ ఎక్స్పీరియన్స్, టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ది వ్యూ గెట్ క్లోజర్. సో అనమాట. అలాగే మనకి ఎలా కనిపిస్తూ ఉంటుంది, మనమే చేతులు ఊపుతున్నట్టు, మనం చేతులు కల్పిస్తున్నట్టు, మన దగ్గరికి అవి వచ్చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి వర్చువల్గా జరుగుతున్నట్టు మనం అనుకుంటాం అనమాట. అంతేగాని అవి కరెక్ట్గా జరగవు. సో అదే రాస్తాం అనమాట ఇక్కడ. టర్న్ యువర్ హెడ్, అండ్ ది వ్యూ rotates అలాగే reaches out and grab an objects your hand moves in front of you. సో మన కళ్ళ ముందే మనం చేతులు ఊపుతున్నట్టు, అలాగే మన తల తిరుగుతున్నట్టు, సో ఇలా మనకి వర్చువల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం వర్చువల్ రియాలిటీగా మనం చెప్పుకుంటాం. అయితే వీటిని ఎక్కువగా యూజ్ చేయడంలో మనకి ఆర్కిటెక్ట్స్లో యూజ్ చేస్తారు, అలాగే కెమిస్ట్రీస్లో, సర్జన్స్లో, అదర్ ప్రొఫెషనల్గా
యూజ్ చేస్తారనమాట. అంటే మనం ఏంది వర్చువల్ వరల్డ్లో ఉంటున్నట్టు ఇదిగా తీసుకుంటాం. ఇది ఇట్స్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ మల్టీమీడియాగా మనం చెప్పుకుంటాం. సో ఇది వర్చువల్ రియాలిటీ. దీంతో మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ మల్టీమీడియా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.